ఒక పెద్ద దేశం కోసం నీ దేశ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి, నీ ప్రజల ప్రాణాలు తీసి, నీ ప్రజలమని యుద్ధంలోకి దించిన తర్వాత, ఆ ఫలితం నువ్వు అనుభవిస్తావు. అదే ఇప్పుడు పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్. ఒకప్పుడు రెచ్చగొట్టాడు. ఇవాళ జైలు పాలయ్యి ఉన్నాడు. ఇంకొకడికి ఆధిపత్యం కావాలనుకున్నప్పుడు అదే జరిగింది. ఎందుకని? ఇమ్రాన్ ఖాన్ చైనా బానిసత్వంలో పనిచేయాలనుకున్నాడు. ఆసిఫ్ మునీర్ అమెరికా బానిసత్వంలో పనిచేయాలనుకున్నాడు. అమెరికా బానిసత్వంలో చైనా బానిసం లోపలేశారు. సింపుల్. నేపాల్‌లో జరిగేటటువంటి అయినా లేకపోతే బంగ్లాదేశ్‌లో చైనా బానిస, భారత బానిస. భారతదేశం అండ. బానిసత్వం ఎప్పుడు జయించుకోదు. కానీ చైనా, అమెరికాల కుట్రలో పాలు పంచుకోలేక ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు బతుకు అట్లాగే కాబోతుంది. అమెరికా వాడు చెప్పాడు కాబట్టి యుద్ధం చేశాడు. యూరప్ దేశాలు డబ్బులు ఇచ్చారు కాబట్టి యుద్ధం చేశాడు. అందులో డబ్బులు ఆడు తీసుకున్నాడు, కొంత బతికేశాడు. జనాల్ని వీధుల పాలు చేశాడు. ప్రపంచవ్యాప్త శరణార్థులుగా మార్చాడు. ఇప్పుడు ఆ ఉక్రెయిన్‌కి సంబంధించి శాంతి ఒప్పందం ఒప్పుకో అని చెప్పింది. 28 పాయింట్లతో చెప్పింది. రష్యా ఓకే అంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు కాదంటున్నాడు. కానీ వీళ్ళేం చేశారు అమెరికా వాళ్ళు, ఉక్రెయిన్ అధ్యక్షుడు చుట్టూ ఉన్న టీమ్‌కి ఇచ్చారు. వాళ్ళందరూ ఓకే అన్నారట. వాళ్ళందరూ ఓకే అన్నారు కాబట్టి ఒప్పందం అమలైపోతుంది. అది కాదంటే ఉక్రెయిన్ అధ్యక్షుడిని జైల్లో దోస్తారు. అది అవును అంటే అప్పుడు అక్కడ ప్రజలు తిరగబడితే, అప్పుడు ఇతన్ని తీసుకెళ్ళి తమ దేశంలో దాచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాయి యూరప్ దేశాలు. కాదు అంటే అప్పుడు ప్రజలు తిరగబడితే అతన్ని కాపాడేవాళ్ళు ఉండరు. అప్పుడు ఇప్పుడు బోల్సనారో జైలుకెళ్ళినట్టు జైల్లో ఉండాల్సొస్తది జెలెన్స్కీ.